హైదరాబాద్లో జనసేన నవనిర్మాణ సభల నేపథ్యంలో టీఆర్ఎస్ జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్కి చేరింది. పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామంటూ వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గారిపై జనసేన మహిళా నాయకురాలు లక్ష్మి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 2.0 అని చెప్పడానికి సిగ్గు లేదా కవితక్క అంటూ అత్యంత ఘాటైన పదజాలంతో కౌంటర్ ఇచ్చారు. జనసేనాని రాకను చూసి బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ ఏ నినాదంతో ఉపయోగించుకొని అసలు గద్దెనెక్కింది? ఈ 10 సంవత్సరాలు ఆవిడేం చేశారు అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలు చూసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు గద్దె దిగాల్సి వచ్చిందో అప్పుడు మీకు టీఆర్ఎస్ తెలంగాణ, టీఆర్ఎస్ 2.0 ఇవన్నీ గుర్తుకొచ్చాయి కవితక్క గారు. మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు? అంటే మీరు చేసినవన్నీ ఇప్పుడు ఎక్కడ బయటికి లాగుతారు అనే భయమా? మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు మీరు ఎందుకు ఏది మాట్లాడలేదు? బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ 2.0 అని చెప్పుకోవడానికి సిగ్గుగా కూడా లేదా? టీఆర్ఎస్ చేసినవన్నీ మళ్ళీ మీరు వెనకాల బ్యాగేజ్లో మోసుకొని రావడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలు కాదు దేశాలు దాటెళ్ళచ్చు, మీరు అక్కడ బతకచ్చు, మీ పిల్లలు అక్కడ చదవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇదేం న్యాయం అండి? రాజ్యాంగం అందరికీ ఒకటేలా ఉండదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం రాసి పెట్టారా? మీరు రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా? దేశ సమగ్రతను కాపాడుతూ ప్రాంతీయవాదానికి ఒక లైన్ ఉంటుంది, అది దాటి మాట్లాడకూడదు. ప్రాంతీయవాదాన్ని, జాతీయ సమగ్రత డిస్టర్బ్ చేయకూడదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకి ఆంధ్రవాదిగా ముద్ర వేసేస్తారు. ఏం రాజకీయం చేస్తున్నారు మీరు ఏదన్నా చెప్పేటప్పుడు మీకు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పక్క దేశం వాళ్ళు ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ పార్టీని మీరు ఇక్కడ తెలంగాణలో గెలిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పెట్టిన జనసేన పార్టీ ఇక్కడ ఎంతో కొంత ముందుకెళ్తోంది అని ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా మీరు భరించలేరు. అయితే మీరు ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదైనా మేమే ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనే పోకడ మాకు బాగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అయినా మేము అడ్డుకుంటాము. జనసేన రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే దేశంలోకి దొంగతనంగా చాలామంది వస్తున్నారు. దీన్ని ఖండించండి, దీనికోసం న్యాయ పోరాటం చేయండి. మేమందరం కూడా మీకే మద్దతు పలుకుతాం. అలాగే ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే రాష్ట్రం కోసం బలిదానం చేశాయో వాళ్ళ కుటుంబాల గురించి పోరాడండి. మీ ప్రభుత్వం ఉన్న గత 10 సంవత్సరాల్లో ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు? ఎంతమంది కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళారు? ఎంతమంది కుటుంబాలలో మీరు నిధులు ఇచ్చారు, నియామకాలు ఇచ్చారు? మీ 5గురు అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీరు పంచుకున్నారే కానీ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిగతా బయట యువత ఏం చేస్తున్నారు? యువతకి చేయూతనిస్తానని చెప్పారు, దాన్ని ఏం చేశారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇవన్నిటిని ప్రశ్నించండి. వీటన్నిటి గురించి జనసేన మాట్లాడుతుంది. రేపటి రోజు జనసేన తెలంగాణలో నిన్నటి నుంచి తన పాగా వేయడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఇంకా బలపడి ప్రజల గొంతుకై నిలిచి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏ కోరికల కోసమైతే అది అంతమంది బలిదానం చేశారో వాటన్నిటికీ న్యాయం జరిగేలాగా జనసేన నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.